హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ నుండి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ములుగులో ఉన్నటువంటి ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడానికి సంబంధించి ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ని నిన్న నైట్ టీఎస్పీఎస్సీ అఫీషియల్గా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 30 మధ్యన అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ప్రొఫెసర్ పోస్టులు 2, అసోసియేట్ ప్రొఫెసర్స్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 21 ఉన్నాయి. మొత్తంగా 27 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 21 నుంచి 61 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 1,00,000కు పైనే శాలరీస్ అయితే ఇక్కడ మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు నెక్స్ట్ మంత్ 6 నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ప్రొఫెసర్ పోస్టులకి సంబంధించి పీహెచ్డీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్కి కూడా పీహెచ్డీ చేసినటువంటి వారు, అలాగే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీహెచ్డీ కూడా ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి హై లెవెల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ పీహెచ్డీ కూడా అడిగారు, సో వారు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో నార్మల్ క్యాండిడేట్స్కి సో ఈ వేకెన్సీస్తో పెద్దగా పని అయితే ఉండదు. కాబట్టి మనకి టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు నెక్స్ట్ మంత్ నుంచి అప్లై చేయండి. మరొక అప్డేట్ వచ్చేసి లోపాలు సరిదిద్ది అడ్డంకులు అధిగమించి అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వేగంగా ఉద్యోగ ప్రకటనల జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు. ఎఫ్సిఆర్ఐలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. త్వరలోనే ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విభాగాల నుంచి అందినటువంటి ప్రతిపాదనలోని లోపాలు సరిదిద్ది వీలైనంత త్వరగా ప్రకటనలు జారీ చేయాలని భావిస్తోంది. ఇంజనీరింగ్, స్పెషలైజేషన్ అలాగే ఉద్యోగాలతో పాటు ఇప్పటికే అనుమతించినటువంటి వాటిల్లో గ్రూప్ 3 కొలువులను గుర్తిస్తోంది. ఇక నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఉండేలా కసరత్తు చేస్తోంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ మనకి నిన్న రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ అటవీ కళాశాల పరిశోధనా సంస్థ ఎఫ్సిఆర్ఐలో ప్రొఫెసర్, సహాయ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు కమిషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం 27 పోస్టులతో ఉద్యోగ ప్రకటన వెలువరించింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 6 నుంచి 30వ తేదీ వరకు, యాక్చువల్గా ఇక్కడ 27 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆన్లైన్లో మనకి ఇక్కడ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలంటూ ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి బాధ్యతలు అప్పగించినప్పటికీ సంబంధిత ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనలు ఆలస్యం చేయడం, సర్వీసు నిబంధనలు సరిచూసుకోకపోవడం, అలాగే విద్యా అర్హతలు, ఇతర అర్హతల ఖరారులో స్వల్ప పొరపాట్లతో ప్రకటనలు వెలువరించేందుకు సాంకేతిక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సంబంధిత విభాగాల నుంచి అందినటువంటి ప్రతిపాదనలు పరిశీలించినప్పుడు ఆయా లోపాలని కమిషన్ ఎత్తుచూపుతూ సర్వీసు నిబంధనల ప్రకారం చేయాల్సినటువంటి మార్పులను సూచిస్తోంది. ఇంజనీరింగ్, ఇతర స్పెషలైజేషన్ పోస్టులకు ప్రకటనలు జారీ చేయాలని చెప్పేసి కమిషన్ భావించినప్పటికీ పలు కారణాలతో ఆలస్యమైంది అని చెప్పేసి ఇంజనీరింగ్ పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ప్రకటన వచ్చిన దరఖాస్తులేవి అని చెప్పేసి అడుగుతున్నారు. రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎంవీఐ మల్టీ జోన్ 1 అలాగే 2లో కలిపి 113 ఏఎంవీఐ పోస్టులకు టీఎస్పీఎస్సీ ఇటీవల ప్రకటన జారీ చేసింది. ఈ నెల 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. అయితే అర్హత నిబంధనలు రూపొందించడంలో రవాణా శాఖ చేసినటువంటి పొరపాట్లతో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పోస్టులకు నిబంధనల ప్రకారం మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన అర్హత లేదా 3 ఏళ్ల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్హతతో పాటు లారీ, బస్సు లాంటి భారీ వాహనాలు నడిపేందుకు లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొంది. అయితే గతంలో మహిళా అభ్యర్థులు తేలికపాటి వాహన లైసెన్స్ ఉన్నప్పటికీ అర్హులేనని చెప్పేసి ఉద్యోగంలో చేరినటువంటి 2 ఏళ్లలోగా
హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్కి సంబంధించి పొందాలని చెప్పేసి స్పష్టం చేసింది. సో ఇటీవల జారీ చేసినటువంటి నోటిఫికేషన్ తేదీ నాటికి పురుష మహిళా అభ్యర్థుల భారీ వాహనాల లైసెన్స్ ఉండాలని తెలిపింది. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గతంలో మాదిరిగా అర్హతలు మార్చాలని, భారీ వాహన లైసెన్స్ పొందేందుకు సమయం కావాలని రవాణా శాఖ టీఎస్పీఎస్సీని కలిసి వివరించారు. దీంతో ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసినటువంటి కమిషన్ స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలని రవాణా శాఖకు లేఖ రాసింది. అయితే ఇప్పటి వరకు వివరణ రాలేదు. ఈ వివరణ వచ్చిన తరువాత సవరణ ప్రకటనతో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. ఇంకా వివరణ వస్తే త్వరలో ప్రకటన అని చెప్పేసి పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక, ప్రజారోగ్య శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల ప్రకటన జారీకి ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ విభాగాల్లో దాదాపు 1500 వరకు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి సర్వీస్ నిబంధనల్లో స్వల్ప మార్పులు జరగాల్సి ఉంది. ఈ విషయమై కమిషన్ వర్గాలు ఇప్పటికే ఆయా విభాగాల్ని వివరణ కోరింది. సంబంధిత విభాగాలు సర్వీస్ నిబంధనల్లో మార్పులతో వివరణలు పంపిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల వివరణలు ఆలస్యం కావడంతో ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ప్రకటన నిలిచిపోయింది. ప్రభుత్వ శాఖల నుంచి వివరణ వచ్చిన వెంటనే ఇంజనీరింగ్ పోస్టులకు ప్రకటన జారీ చేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తోంది అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి మనకి టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి 27 ప్రొఫెసర్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ అన్ని న్యూస్ పేపర్స్లో ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా డిపార్ట్మెంటల్ పరీక్షలకి సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 24 నోటిఫికేషన్, 29 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అని చెప్పేసి ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ బరిలో 6,61,196 మంది ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. 15,644 పోలీసు శాఖకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టులు, రవాణా శాఖలో 63 పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 28వ తేదీన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 1600 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోగా మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా డౌన్లోడ్ కావు. చాలామంది డౌన్లోడ్ కావట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చారు, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే దే విల్ హెల్ప్ యూ. కాబట్టి మీరు ఇమీడియట్గా హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కొత్త ప్రొఫెసర్లు వస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రొఫెసర్స్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రొఫెసర్ హోదాని పొందాలంటే ఇప్పుడున్నటువంటి ప్రమాణాల్లో అత్యున్నత విద్యాపరమైనటువంటి అర్హతలు అవసరం. తమ సబ్జెక్టుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించి ఉండాలి. యూజీసీ అలాంటి వారిని రిక్రూట్మెంట్ ద్వారా యూనివర్సిటీలు, ఉన్నత విద్య, సాంకేతిక సంస్థలకు ఎంపిక చేస్తుంది. ఈ పద్ధతిని యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేటువంటి హోదాను ప్రవేశపెట్టాలని యూజీసీ నిర్ణయించింది. తమ రంగాల్లో అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వారు ఈ పదవికి అర్హులు. వీరికి సాంప్రదాయ డిగ్రీలు, తమ పేరుతో పేపర్లు, ప్రచురణలు ఉండడం తప్పనిసరి కాదు. వీరి కృషిని అంతిమంగా యూజీసీ నిర్ణయిస్తుంది. అర్హులను తన పరిధిలోని యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలో తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. బోధన చేసేవారు అనర్హులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కనీసం 15 ఏళ్లుగా తమ రంగాల్లో కృషి చేస్తున్నటువంటి అనుభవం ఉన్నవారు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ స్కీమ్కు అర్హులు. బోధనా రంగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెంది ఉండరారు. అలాగే సాధారణ పదవీ కాలం 1 ఏడాది. ఏడాది తర్వాత పనితీరును పరిశీలించి యూజీసీ వారిని కొనసాగించవచ్చు. అయితే గరిష్ట పదవీకాలం 3 ఏళ్ళు. ప్రత్యేక సందర్భాల్లో మరో ఏడాది కూడా కొనసాగింపు ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఫారెస్ట్ కాలేజీలో ప్రొఫెసర్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో వచ్చింది. మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దవాఖానాల్లో పరిశుభ్రతను మరింత పెంచేందుకు తెచ్చినటువంటి నూతన విధానానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలను ప్రభుత్వం 50% వరకు పెంచడం జరిగింది. సో కనీస వేతనం 15,600 రూపాయలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వారికి అయితే శాలరీస్ పెరిగాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ గతంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లకు రీజాయినింగ్ ఆర్డర్స్ రాలే అని చెప్పేసి మెన్షన్ చేశారు. డ్యూటీల్లో చేరి 12 రోజులు అవుతున్నా ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం, బాధ్యతలు అప్పగించకపోవడంతో అయోమయం, జీతాల పెంపుపైన నో క్లారిటీ, తేలని సస్పెండెడ్ సీనియర్ అలాగే సీనియర్ మేట్స్ భవితవ్యం అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను జాబ్స్లోకి తీసుకున్నారు. అయితే రీజాయినింగ్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ వారికి ఇవ్వలేదు అని చెప్పేసి వారైతే కోరుతున్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. 7,300 మంది విధుల్లోకి చేరడం జరిగింది. అయితే రీజాయినింగ్కి సంబంధించిన ఆర్డర్స్ అయితే వారికి రాలేదు. ఇంకా కేంద్రంలో మనకి జూనియర్ ఇంజనీర్ జేఈ పోస్టులకి సంబంధించి ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్గా. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేశాను నేను.
సో ఎవరైతే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వారైతే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా భారత రాజ్యాంగపు మూలాలు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ ఆర్టికల్ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరైతే చూసి డౌన్లోడ్ చేసుకోండి. మరొకటి వచ్చేసి ఉద్యోగాల్లో అన్యాయాలు, బిడ్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆర్టికల్ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, మీరు చూడొచ్చు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి 420 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే మనకి సిఐపిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. వార్డ్ అటెండర్, అలాగే లైబ్రరీ క్లర్క్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. నీట్లో 99 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకా మనకి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకి 200 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మెన్షన్ చేశారు. రాష్ట్ర మైనార్టీస్ సంక్షేమ శాఖ హైదరాబాద్ వారు యూపీఎస్సీ సిఎస్ఏటి 2023 పరీక్ష కోసం మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కరీంనగర్ నుంచి వచ్చినటువంటి అప్డేటు. మహిళా అభ్యర్థులకు 33.33% సీట్స్ అయితే ఉంటాయి. వికలాంగులకు 3% సీట్లు కేటాయించడం జరుగుతుంది. హైదరాబాద్లోని తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్లో మొదటిసారి ప్రవేశం పొందేటువంటి అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక్కడ నంబర్ కూడా ఇచ్చారు, మీరు మైనార్టీస్కి సంబంధించినటువంటి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా ఐసీఆర్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే నెల 12వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి సంబంధించి 420 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. 99 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఎంఎస్ఎంఈ టెక్నాలజీలో 14 కొలువులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా అప్రెంటిస్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ విద్యకు మ్యాట్ అని చెప్పేసి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.